వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ. ప్రస్తుతం మనం హన్మకొండలో డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ జాతీయ నాయకులు గారితో ఉన్నాము. హన్మకొండలో గత 3 days నుంచి సిపిఐ పార్టీ తరఫున కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కౌన్సిల్ సమావేశాల్లో గత 2 days అండ్ ఇవాళ కూడా ఏ అంశాలు చర్చకొచ్చాయి అన్న విషయాలు సిపిఐ నారాయణ గారు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. సో వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ గత 3 days నుంచి సిపిఐ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు. సో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మన నూతనంగా ఏర్పడేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి, తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటిపైన చర్చించుకుంటాం. జనరల్ సెక్రటరీ పి రాజా ఫస్ట్ ఇనాగరల్ ఫంక్షన్ ఆయన వచ్చాడు. ఆ తర్వాత అజిత్ పాషా నేను దాన్ని కలిసి ఉంటున్నాం. దీనిలో జాతీయ స్థాయి రాజకీయాలు వచ్చాయి, మోడీ విధానాలు వచ్చాయి. మోడీ అనుసరించే విధానాలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకమైన రాష్ట్రాలపై దాడులు చేస్తుంది త్రూ గవర్నర్ ద్వారా అది వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ఇట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి గవర్నర్ ద్వారా వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అవన్నీ చర్చకొచ్చాయి. అంటే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వం జరుగుతుందని ఒక ఆందోళనకరంగా చూసాం. రెండవది, ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. భూ సమస్యలు వస్తూ ఉన్నాయి. వాగ్దానాలు ఇచ్చారు బాగా, ఆ వాగ్దానం అమలు చేసే క్రమంలో కొన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరిపైన ఒకరు ఎదురుదాడి చేసే పద్ధతుల్లోనే టీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ ఉన్నాయి తప్ప నిజమైన సమస్యలని పరిష్కరించడానికి సిద్ధం కనపడడం లేదు. తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒకసారిగా ఉన్నాయి. వీటన్నిటిపై చర్చకొచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికలు కలిసే పనిచేసాం. కాబట్టి ఎన్నికలు పనిచేసినప్పుడు ఇది మిత్రపక్షాన్ని కాదు, అడ్జస్ట్మెంట్స్ తోటి కాంగ్రెస్ పార్టీ సహయోగం అన్నమాట వాస్తవం. అంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష వైఖరితో చేసేటువంటి నివులు కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదించాల్సిన అవసరం లేదు. అది కూడా చర్చకొచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అనుసరించిన వాగ్దానాలు, చేస్తున్న పనులు, దానిలో లోపాలు, రుణమాఫీకి సంబంధించిన అనేక లోపాలు, రైతు బంధుకు సంబంధించిన అనేక లోపాలు, భూ సమస్యపై అనేక లోపాలు ఇవన్నీ వస్తున్నాయి. ఆ లోపాలని సరిదిద్దే పద్ధతిలో పాజిటివ్ ఆస్పెక్ట్లో విమర్శించడం ద్వారా ప్రభుత్వాన్ని సెటరైట్ చేసి ప్రజానీకానికి అనుకూలంగా ఉండే పద్ధతిలో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాని కేవలం గవర్నమెంట్ పడిపోవాలని, దిగిపోవాలని సామర్థ్యాలతోటి రాజకీయ దురుద్దేశంతో కాకుండా ప్రజల కోసం వచ్చేటువంటి సమస్యలు వస్తే దాన్ని స్పష్టమైన పద్ధతుల్లో ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి పద్ధతి మా పైన ఉంది. కాబట్టి నిర్దిష్టంగా పాజిటివ్గా సమస్య పరిష్కారం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం తప్పు చేస్తుంటే కూడా తప్పులు ఎత్తి చూపించే పద్ధతుల్లో మా వైఖరి ఉండాలని చెప్పేసి ఒక ఎత్తుగా నిరూపించుకున్నాం. దీంతో పాటు జాతీయ స్థాయిలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మహిళా పైన డాక్టర్ పైన జరిగిన దాడి అమానుషమైంది. అది పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆమె చేసే వైఖరి చాలా ఘోరం. ఆడున్న ప్రిన్సిపాల్, గ్యాంగు, ఆ గ్యాంగ్ ద్వారా కరప్షన్ ఇవన్నీ బయటపడుతున్నాయి. ఆ ప్రిన్సిపాల్ ఉండేవాడు శవాలు నమ్ముకునేవాడు, విద్యార్థులకు డబ్బులు తీసుకునేవాడు, తర్వాత డెవలప్మెంట్ మీద డబ్బులు తీసుకునేవాడు. ఒక గ్యాంగ్ తయారైంది. ఆ గ్యాంగ్ ని బయట పెట్టడానికి జూనియర్ డాక్టర్ ప్రయత్నించింది. కేవలం రాత్రి అందరికి భోజనాన్ని పెట్టి ఈ ప్రిన్సిపాల్ చేస్తున్నాడు, ప్రిన్సిపాల్ డబ్బులు వసూలు చేసి మమతా బెనర్జీకి ఇస్తా ఉన్నాడు, ఈ శవాలను నమ్ముకుంటున్నాడు, విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఫెయిల్ చేసి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఫెయిల్ చేస్తున్నాడు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మన డబ్బులు మనం పాస్ చేయిస్తున్నాడు. ఇంత ఘోరం జరుగుతున్న ఆ అమ్మాయి చెప్తా ఉన్న టైంలోనే వాళ్ళ గ్యాంగ్ తెలిసిపోయి వాళ్ళంతా వచ్చి మోకమ్మడిగా వచ్చి పట్టుకొని అందరిని బయటకు పంపించి ఆమెని రేప్ చేసి చంపేశారు. ఇదంతా కూడా అక్కడ పాలకవర్గాన్ని తెలియకుండా జరగలేదు. అందుకే ఆయన చనిపోయిన వెంటనే నీకు సూసైడ్ చేసుకుని అమ్మాయి మెసేజ్ పంపించారు. వాళ్ళు వచ్చి చూసారు, సూసైడ్ కదా అర్థమైపోయింది. ఎప్పుడైతే క్లియరప్ అయిపోయిందో ఆ ప్రిన్సిపల్ రాజాపై పారిపోయాడు. పారిపోయిన ప్రిన్సిపాల్ని మనం 3 గంటల్లోనే ఇంకో కాలేజీ ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక డౌట్ఫుల్ పాత్ర వహించింది చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. చివరి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఆ కేసును పరిశీలించడం చాలా అభినందనీయం. సుప్రీంకోర్టు చొరవ తీసుకోబట్టే ఒక విషయంగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతున్నారు, ఎఫ్ఐఆర్కును చనిపోయిన దానికి తేడా వస్తుంది, మీరు ఏం చేస్తున్నారు? మరి ఆ అమ్మాయిని రేప్ చేయాలంటే గొడవ జరుగుతుంటే సభ వినపడలేదా? అది హాస్పిటల్, అన్ని చోట్ల జనం ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది, సెక్యూరిటీ ఏం చేస్తా ఉంది,
గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేక క్వశ్చన్ నేను సంధిస్తా ఉన్నాను. దీన్ని బట్టి అది ప్లాన్డ్ గ్యాంగ్ రేప్. మమతా బెనర్జీ ప్రిన్సిపాల్ వాళ్ళ దొండగాలకు వ్యతిరేకంగా ఆమె వెలిగితే చాటింది కాబట్టి ఆమెను చంపేశారు. ఈ గొడవలు మొత్తం బయటపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆ విధంగా సుమోటోతో పైకి రావడం జరిగింది. మంచి అభినందనీయం. ఈ మధ్య కోర్టులు కూడా కొంచెం మసిపూసుకుంటున్నాయి. ఆ టైంలో చంద్రచూడ్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా చేస్తున్నాడు. ఇంకోటి సిబిఐ లాంటి పవర్ఫుల్ సంస్థ ఇన్యాక్టివ్ అయిపోయింది, అదాని చేతిలో పడిపోయింది. దానికి మోడీ కారణం. మోడీ అదాని సపోర్టు, అదాని సెబీకి సపోర్టు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాటన చేసే పద్ధతుల్లో కేంద్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నాయి. ఒకవైపు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రికి గవర్నర్ నోటీస్ ఇచ్చారు ప్రాసిక్యూట్ చేయమని చెప్పని. అంటే ఒక నామినేట్ చేసినటువంటి ఒక గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం ఉంది కాబట్టి దాని మీద దాడులు చేస్తున్నారు. కేజ్రీవాల్ ఆప్ గవర్నమెంట్ పైన అట్లా దాడులు చేస్తున్నారు. అది బీజేపీ వ్యతిరేకం కాబట్టి. కేరళ ప్రభుత్వం బీజేపీ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు బిల్స్ అన్ని ఆపేసి నాలుగు హింసలు పెడతా ఉన్నారు. అదే తమిళనాడు అదే జరుగుతూ ఉన్నాయి. అందరు కేంద్ర ప్రభుత్వ బీజేపీకి డిఫై అయ్యేటువంటి రాజకీయ పార్టీలు ఆ గవర్నమెంట్ ని హస్తీకరణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఒక ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది చాలా ప్రమాదకరమైనది అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న డౌట్ ఏమైందంటే ఈ ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది. ఆ వ్యతిరేకతని కప్పుకోవడానికి ఎట్లా చెప్పేసి ప్లాన్ చేసి కమ్యూనల్ వైపు యూనిఫైడ్ సివిల్ కోడ్ అనే పేరుతోటి రకరకాల పద్ధతులు ప్రయత్నిస్తున్నారు. చివరికి ఒక రాజీ ప్రయత్నం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా ఉంది. మోడీకి దించేటువంటిది తీవ్రమైన చర్యలో ఉంది. మోడీ డౌన్ ఫాల్ అయిపోయాడు. ఎన్నికల్లో దాదాపు ఓడి గెలిచాడు. పర్సనల్ ఓట్లు తగ్గిపోయాయి, బీజేపీలు తగ్గిపోయాయి. అసలు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొక గవర్నమెంట్ ఉండదు. కాబట్టి ఈయన మారకపోతే లాభాలు చెప్పేసి ఆర్ఎస్ఎస్ కూడా ఒక ప్లాన్ చేసుకుంది. దీన్ని పసిగట్టినటువంటి మోడీ చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని 2 రోజులు ఢిల్లీలో పెట్టుకొని మీరు మేనేజ్ చేయండి, నాకు వ్యతిరేకంగా రానివ్వని చెప్పేసి ఆయనకి ఆదేశాలు ఇచ్చాడు. చంద్రబాబు జనరల్గా కొంచెం మ్యానిపులేట్ చేయడం గొప్పవాడు కాబట్టి అదే ఛాన్స్ ఇచ్చారు. అయితే 2 రోజులు చూసిన తర్వాత ఈ రాజేష్ లాంటి వాళ్ళు తలతో మంచిగా చెప్పేసి వయసుకి వెళ్ళిపోయాడు. అంటే డౌన్ ఫాల్లో ఉన్నాడు. బంగ్లాదేశ్లో 4 నెలల క్రితం పెద్ద మెజార్టీ గెలిచినటువంటి హసీనా చివరికి హూస్ చేసి బయటకు వచ్చేసింది. అంటే ప్రతిపక్షం పార్లమెంట్ లేకపోవచ్చు, కానీ జనాలు ప్రతిపక్షం అయిపోయింది. కాబట్టి అది కూడా ఈ మోడీ ఇట్లా పరిపాలిస్తే ఇంత ఇక మోడీను అసలు కలిసి డూయేట్ తెలుసుకోవడం తప్ప ఇంకో మార్గం కనపడాలి. ఇవన్నీ చూసేప్పుడు భారతదేశంలో రాజకీయ మార్పులు చాలా వచ్చే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా యాక్టివ్ ఉండాలని ఒక స్ఫూర్తితోటి సెప్టెంబర్ 1 నుంచి 7 దాకా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అందులో మోడీ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో చాలా విపరీతంగా పెరిగినాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఆందోళన సాగిపోతున్నాం. అట్లాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవడానికి కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం. లెట్సెట్ వాలంటీర్స్ ట్రైనింగ్ క్యాంప్ని ప్రివైజ్ చేసి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం. దీంతో పాటు ఇంకా అనేక అంశాలపైన ఆందోళన సాగించేది సిద్ధపడతా ఉన్నాం. సార్, ఇప్పుడు జూనియర్ డాక్టర్ అభయ విషయంలో భారతదేశం 144 కోట్ల ప్రజానీకము ముక్త కంఠంతో దాన్ని ఖండించారు. మహిళా లోకం సరే నా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఆధ్వర్యంలో కూడా సిపిఐ మహిళలను కూడా కదిలించినప్పుడు ఎందుకు ఇంత తీర్పు విషయంలో ఎందుకు ఇంత లేట్ అవుతా ఉంది, అతని ఇమ్మీడియట్లీ ఉరి తీయాల్సిందే, బహిరంగ ఉరి తీయాల్సింది చెప్పి అంటున్నారు. మరి ఈ మర్డర్ ఈ హత్య విషయంలో కూడా కొంత ఆలస్యమైంది. ఆలస్యం తర్వాత గవర్నమెంట్ ఈ విషయం బయటకు తీసుకొచ్చింది. మళ్ళా అనూహ్యంగా మమతా బెనర్జీ కూడా ర్యాలీలో పాల్గొని ఏం తెలియనట్టుగా ర్యాలీలో పాల్గొన్నారు. సో దీన్ని కనిపిస్తారు ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి చివరిగా బజార్లోకి వచ్చి వాడిని ఉరిదీయమని చెప్తాను. మనం ఉరిదీయమనేటువంటి డిమాండ్ రాజకీయ అంశాలు లేదు. అది ఆయన అసలే దానికి అతీతంగా, ఎందుకంటే ఆమె ప్రూవ్ చేసుకోవాలి. ఆమె తప్పిదాన్ని బయటపడాలంటే తీవ్రమైనటువంటి స్లోగన్తో బయటకు వచ్చింది. అంతేగాని చిత్తశుద్ధి లేదు. దీన్ని జనానికి అర్థమైంది. అందుకనే జనం తిరగబడుతున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాకనే ఆందోళన తగ్గుపోకబడింది తప్ప ఎట్లా అనుకుని తగ్గుపడింది కాదు. అందువల్ల దీన్ని బట్టి సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి మీద ఆధారపడింది కాబట్టి మమతా బెనర్జీ ఒక డౌట్ఫుల్ క్యారెక్టర్ గా ముందుపడిపోయింది. సో ఇక్కడ వైద్య రంగంలో డాక్టర్ పాత్ర అనేది అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రాణాలు పోసే డాక్టర్కే
ప్రాణరక్షణ లేకుండా పోయిందని చెప్పి అటు ఉస్మానియా, కాకతీయ, జూడాలు గత స్టార్టింగ్ కానుంచి 11 రోజులు నిరంతరంగా ధర్నా చేశారు. సో ఇక్కడ గవర్నమెంట్ పరంగా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా వాళ్ళు ధర్నాలో పాల్గొన్నారు. సో అనూహ్యంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం, జూడాలకు ధైర్యాన్ని కల్పించడం, సో దాని ఫలితంగా నిన్న జూడాలు ఆ సమ్మెను కూడా విరమించారు. సో దీనిపై ఇప్పుడు దేశభక్త మీద చూడు, మహారాష్ట్రలో బీజేపీ అనుకున్న ప్రభుత్వం ఉంది. అక్కడ చిన్న 5 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసి గందరగోళం చేసి మొత్తం బయటపడ్డారు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు. ఆ ముఖ్యమంత్రి ఏమన్నాడు, రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఊరు మొత్తం వ్యతిరేకించి వాళ్ళు పట్టి కట్టేసి కొడుతుంటే కేంద్రపోతే మాట్లాడదు. నేను బీహార్లో ఉన్నా 3 రోజుల క్రితం. బీహార్లో కూడా ఇదే పద్ధతిని రేప్ చేసి గందరగోళం జరిగింది ట్రైబల్స్ అని. అక్కడ బీజేపీ అనుకున్న ప్రభుత్వం కాబట్టి దాని జోలికి పోవడం లేదు. అంటే అనేక చోట్ల వస్తారు ఉన్నాయి. హర్యానా అట్లా జరిగింది. ఇప్పుడు చదువుకున్నటువంటి డాక్టరు తర్వాత హాస్పిటల్లో పనిచేస్తూ ఒక ఐసోలేటెడ్గా కాకుండా సమాజంలో నిలబడి పనిచేస్తుంటే ఆమె డ్యూటీ చేసి నైట్లో వచ్చి పడుకోవడానికి హాల్లో, అది కూడా పెద్ద ప్రైవేట్ రూమ్ కాదు, హాల్లో ప్రయత్నిస్తే ఆమెను రేప్ చేసి చంపేశారంటే అంటే అన్ని రకాల రక్షణ ఉన్నటువంటి డాక్టర్స్కే రక్షణ పడిపోయింది. అందులో హాస్పిటల్, అది మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అదే పెద్ద గెస్ట్ హౌస్ అయితే ఎవరు దేవుని పోయింది అనుకోవచ్చు. అంటే భయంగా ప్రదేశాల్లో కూడా అన్ని రకాల అవకాశం ఉండే రక్షణ ఉండి అన్ని రకాల ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి డాక్టర్కి రక్షణ లేకుండా పోయింది. ఇంకా డాక్టర్లు ఎట్లా ప్రాణం పోస్తారు ఆపదలో పేషెంట్లకి? అందుకే దేశం మొత్తం డాక్టర్స్ కూడా ఆ డాక్టర్కి రక్షణ లేనప్పుడు మేము ఎక్కడ ఊపిరి పోసేది, మా ఊపిరి పోతుంటే మేము ఇంకొకరికి ఎట్లా ఊపిరి పోసేదని చెప్పేసి పేరుతోటి పెద్ద ఎత్తున ఆందోళన సాగించారు. ఆందోళన సాగించే ఫలితంగా ప్రభుత్వాలు డిఫెన్స్ పడినాయి. సుప్రీంకోర్టు వైఖరి తీసుకోవడం వల్ల ఉద్యమానికి ఎంత బలోపేతం, కాన్ఫిడెన్స్, విశ్వాసం వచ్చింది. సో ఇక్కడ ఈ అభయ విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జూనియర్ డాక్టర్ల విషయంలో సెక్యూరిటీ అనేది పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి సిపిఐ పార్టీ పక్షాన అభయ విషయంలో జూనియర్ డాక్టర్లు కావచ్చు, సాధారణ ప్రజానికం కావచ్చు, మీరేం చెప్తారు? దాంతోపాటు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఒక కొన్ని రోజులు మాత్రమే హడావుడి ఉంటుంది, మరి ఆ తర్వాత అంతా కామన్ గా అవుతూ ఉంటుంది. సో ఇలా ఉండొద్దని చెప్పేసి లిఖిత పూర్వకంగా ఉండాలని చెప్పి జూడాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ మీరు విధుల్లో జాయిన్ కాండి అని చెప్పినప్పటికీ కూడా జూడాలు నిన్నటి వరకు కాకతీయ మెడికల్ కాలేజీలో వాళ్ళు తమ నిరసనను కొనసాగించారు. లిఖిత పూర్వకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నుంచి పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతనే వాళ్ళు విరమించడం జరిగింది. సో దీనిపై ఇప్పుడు ఇట్లాంటి జరిగినప్పుడంతా అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ కలుగుతుంది, ఎన్క్వైరీ వేస్తారు, సిట్ వేస్తారు, హడావుడి చేస్తారు. సంవత్సరానికి అది పాతపడిపోతుంది. పాతపడితే అది దాని అయిపోతా ఉంది. అంటే అట్లా కాకుండా ఈ చట్టాల్లో మార్పులు రావాలని మా ఉద్దేశం. ఇప్పుడు గ్యాంగ్ రేప్ చేసేవాడు కానీ, మామూలు రేప్ చేసేవాడు కానీ, ఆడవాళ్ళని హింసించేవాడు కానీ వాటి అతనికి కఠినమైన శిక్ష చెప్తున్నారంటే ఇప్పుడు సుప్రీంకోర్టు విధానాలు చెప్పాలి. 3 నెలల లోపల కేసు మొత్తం పరిశీలించి వాడికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. అతని జీవితాంతం బయటకు పోని రానియకుండా నాన్ బెయిలబుల్ సెషన్ కింద జైల్లో ఉండేటువంటి పద్ధతుల్లో చట్టం మార్చాలి. ఇప్పుడు చట్టాల్లో మర్డర్ కేసు కూడా బెయిల్ ఇచ్చేస్తున్నారు, పిల్లలు ఇచ్చేస్తున్నారు. బాబా లాంటి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి అతని బెయిల్ కూడా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఈ షుడ్ బి జైల్, చచ్చేంత వరకు అక్కడే ఉండాలి. అలాంటి చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మా డిమాండ్. సుప్రీంకోర్టు వచ్చే వాళ్ళు అట్లాంటి రూపకల్పన చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలని మా ఉద్దేశం. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, అభయ విషయంలో మహిళా సమాజానికి సిపిఐ పార్టీ తరఫున ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మునుముందు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో గవర్నమెంట్ మీరు ఏం సూచిస్తారు? సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో జరిగేటువంటి ఘటనది. గాంధీ మహాత్ముడు స్వాతంత్రం ఎట్లా రావాలంటే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచి వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు వస్తే అదే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ 75 ఏళ్ళు దాటిపోయింది, 75 ఏళ్ళు దాటిపోయింది. అయినా కూడా అలాంటి కనపడలే. కాబట్టి మహిళలకు రక్షణ ఈ చట్టంలోనే ఉండాలి. అంటే మహిళా జోలికి వెళ్తే మనం మసి అయిపోతాం అనేటువంటి ఒక ఉద్యమం ప్రజల నుంచి రావాలి. డెమోక్రటిక్ ఫోర్స్ పెరగాలి. తర్వాత అధికారులు కూడా ఇట్లాంటి ఉపయోగిస్తే మనకి నష్టం వస్తుందని చెప్పేసి వాళ్ళు బయట పనిచేయాలి. చట్టాలు ఆ ప్రకారం మారాలి, ప్రభుత్వం అదేగా మారాలి. ఆ పద్ధతిలో ఉద్యమం బలోపేతం కావట్లేదని దీన్ని ఆపగలమని చెప్పేసి మా ఉద్దేశం. సో ఇక్కడ నిన్నటి మీరు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ అనేది అసెంబ్లీలో ఒక స్థానం నుంచి 10కి చేరుకోవాలి,
శాసించే స్థానం వరకు మనం పోవాలని చెప్పేసి మీరు నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది. దీనిపై సహజంగా మనం పెంచుకోవడానికి ఉపయోగపడే పనులు చేయాలి తప్ప భజన పడడం కాదు కదా. ఒక అసెంబ్లీలో ఒక పార్లమెంట్ అసెంబ్లీ సభ్యుడు ఉంటేనే అనేక సమస్యలు లేవనెత్తున్నాడు. ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోంసుంటా అని తిట్టుకుంటుంటే ప్రజా సమస్యలపై ఒకే ఒకడే సరే సమస్యరావు దాన్ని చూపిస్తున్నాడు. జనం అంతా మెచ్చుకుంటారు. ఒక్క కమ్యూనిస్ట్ వస్తేనే ఇంత సమస్య వస్తున్నప్పుడు కమ్యూనిస్ట్ బలం పెరిగితే విధానాలు మారుతాయి కదా. కమ్యూనిస్టులు లేనటువంటి శాసనసభలు చూశారు, కమ్యూనిస్టులు ఉన్నటువంటి శాసనసభలు చూశారు. దానిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు చూసిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమం పెంచుకోవాలనేటువంటి బాధ్యత మాకుంటే ప్రజానీకం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం పెరగాలి, బలపడాలని చెప్పే కోరిక ప్రజానీకంలో ఉంది. ఈ రెండూ కలిసి దాన్ని ఒక తాటిపైన తీసుకొచ్చి మా ఉద్యమాన్ని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో చట్టసభల్లోనూ అన్నింటిలోనూ మా బలం పెంచుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. సరే, ఇప్పుడు బీజేపీతర రాష్ట్రాల్లో గవర్నర్ పాలన అనేది మోదీ ప్రభుత్వానికి మరియు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి స్థాయిలో విరుద్ధం అని చెప్పేసి నిన్న మీరు మీటింగ్ లో కూడా కొద్దిగా ఘాటుగానే స్పందించారు. సో దీనిపై సో బీజేపీతర రాష్ట్రాల్లో గవర్నర్ పాలన, మోదీ ప్రభుత్వ విధానం రాజ్యాంగానికి, ఫెడరల్ స్ఫూర్తికి అది పూర్తి విరుద్ధం అని చెప్పేసి మీరు నా మీడియా సమావేశంలో మోడీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. అవును, ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత మనకున్నటువంటి 5 సంస్థాగత వ్యవస్థీకృత ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, ఆర్బీఐ. ఇవన్నీ 5 వ్యవస్థీకృతమైనటువంటి సంస్థను మొత్తం బలహీనం చేస్తున్నాడు. బలహీనం చేయడం ద్వారా వ్యవస్థాకృతమైన మొత్తం బలహీనపడిపోతుంది. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం దౌడ చేస్తున్నాడు. మూడవది, ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా మొత్తం వ్యవస్థని సెక్యులరిజం, ప్రజాస్వామ్యం నుంచి బయట ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా 3 చట్టాలు ప్రవేశపెట్టాడు. ఆ కొత్తగా 3 చట్టాలు కనుక అమలు చేస్తే ఇక మొత్తం బానిసత్వం తప్ప ఇంకోటి ప్రజలకు మిగిలే ప్రసక్తి లేదు. కార్మిక వర్గానికి ఉద్యమం సాగించే అవకాశం ఉండదు, ప్రజల ఉద్యమం సాగించే అవకాశం ఉండదు, కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. అంటే రాజ్యాంగాన్ని తూట్లపడుస్తున్నాడు. రాజ్యాంగాన్ని ఆమోదించే సెక్యులరిజం, ప్రజాస్వామ్యం వీటిని తూట్లపడుస్తున్నాడు. ఫెడరల్ స్ఫూర్తి రాష్ట్రాలకు హక్కు లేకుండా చేస్తున్నాడు. ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా దేశం ఏమైపోతుందని పెద్ద ఆందోళనకరమైన. అందుకే దీనిపైన ఒక ప్రమాదకరమైన ధోరణి వస్తూ ఉంది. అది చూసిన తర్వాతనే బీజేపీ లోపల, ఆర్ఎస్ లోపల కూడా వాళ్ళకి కొంచెం ప్రశ్నలు వచ్చాయి. ఇది ఇట్లా కొనసాగితే ప్రజానీకం తిరుగుబాటు వస్తే బంగ్లాదేశ్తో హసీనా పండుగ అయితే మనకు కూడా పడుతుంది కదా, ఇది సర్దుకోకపోతే సాధ్యం కదా చెప్పేసి వాళ్ళు దిద్దుబాటు చర్యలు చేస్తున్నారు. త్వరలోనే బోండిని మార్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కొన్ని మంత్రాలు ట్రై చేశారు. అయితే ఆయన వాళ్ళు పార్టీ జోక్యం నాకెందుకు వెళ్ళి తెలుస్తా ఉంది నాకు. అయితే వాళ్ళకి అర్థమవుతా ఉంది రాబోయే రోజుల్లో ప్రజానీకంలో ఉద్యమం పెరుగుతుందని చెప్పేసి. దాని ఆన్సర్ ఎట్లా అని చెప్పేసి మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఎట్లా దీన్ని పరిష్కరించాలని ఆర్ఎస్ ప్రయత్నిస్తా ఉంది. ఈ ఘర్షణలో ఏం జరుగుతుందో చూడాలి. మేము మాత్రం ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోవడానికి సిద్ధపడ్డాము. సార్, రాష్ట్ర రాజకీయ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ 6 గ్యారంటీల స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అందలేదని, అంతేకాకుండా ఇక్కడ 2 లక్షల రుణమాఫీ అనేది కేవలం ఒక 40% వరకే అందింది. అంటే మెజారిటీ రైతు రుణమాఫీ 2 లక్షలు అనేది రైతుకు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి కేటీఆర్ మొన్న బహిరంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున దీక్ష కూడా చేశారు. అన్నప్రాసం రోజు ఆకాల పరిస్థితి పెట్టినట్టుగా టీఆర్ఎస్ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే శాపనార్థం మొదలుపెట్టారు. అంతా తొందరపడాల్సిన పని లేదు. అధికారం పోయినాక అంత ఖర్చక్కర్లా. కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి కొంచెం చాలా యాక్టివ్గా ఉన్నాడు. దుడుగా ముందుకు పోతున్నాడు. ఆయన ఉద్దేశం అంతా ప్రతిపక్షాలను ఖాళీ చేయించాలి, టీఆర్ఎస్ ఖాళీ చేయించాలి అని చెప్పేసి నిండిపోతున్నాడు. తర్వాత త్వరితగతంగా ఎక్కువ వాగ్దానాలు ఇచ్చి కుందేలు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడే ఒక సమస్య వస్తా ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, చేసేటువంటి మాటలు, ఉపన్యాసాలు మాత్రం అది కుందేలు సమాధానం చేస్తా ఉన్నాయి. కానీ అడుక్కొచ్చే కానీ తాబేలాగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇది సమస్య. ఇప్పుడు కొత్తగా రుణమాఫీ వచ్చింది. నిజమే, రుణమాఫీకి దానికి ఒక చట్టాలు కొన్ని ఉంటాయి. 2 లక్షల లోపు ఉండేవాళ్ళకి రుణాలు చేస్తామని చెప్పాడు. కానీ కొంతమంది రైతుకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అప్పు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ కట్టండి దీన్ని రద్దు చేస్తారని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కట్టే మాకు ఒప్పుకుంటే ఇదేందుకు మాకు అని చెప్పేసి రైతులు అంటున్నారు. ఆడ ఒక సమస్య వస్తూ ఉంది.
తర్వాత దానికి ఆధార్ రేషన్ కార్డు అడుగుతున్నారు. 10 ఏళ్ళగా రేషన్ కార్డు ఇవ్వలేదు. అటువంటిప్పుడు ఇవాళ రేషన్ కార్డు ఎక్కడ ఉంటాయి? అది ఉండదు. దానివల్ల అటు సాంకేతిక సమస్య పెట్టి కొన్ని క్లియర్గా ఉన్న చోట కొన్ని ఇచ్చేశాడు. 20-30%, 40% ఇచ్చారు. మీరే సాంకేతిక సమస్య ఉంటాయి. బ్యాంకులో ఎట్లా ఇబ్బంది పెడతారంటే డబ్బులు బ్యాంక్ ఇస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అనేక ఆన్సర్లు పెట్టి రైతుకు రావాల్సిన డబ్బులు కూడా ఆపుతున్నారు. అలా బట్టి అడిగాడు, నేను 15,000 కోట్లు ఇస్తే ఏం చేశారని చెప్పేసి. అలా బ్యాంక్ నుంచి సానుకూల వైఖరి ఉండాలి. ప్రభుత్వం నుంచి ఈ టెక్నికల్ సమస్యల్ని అధిగమించే పద్ధతుల్లో కొన్ని పరిష్కారం జరగాలి. ఇది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయ్యేకడికి ఏమిటంటే కొంతమందికి వచ్చి కొంతమందికి ఏదైనా కాబట్టి టీఆర్ఎస్ ఒక పక్క దాడి చేస్తూ ఉంది, బీజేపీ ఒక దాడి చేస్తూ ఉంది. మాది కూడా చర్చలు వచ్చాయి ఇప్పుడు దీనిపైన. నిజమే, కొంతమంది రైతులకు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు పరిష్కారం చేయడం ఎట్టబడుతుంది, వాళ్ళకి విశ్వాసం కల్పించాలి కదా. అంటే మేము ఈ నెలాఖరులో 27వ తారీఖు అనుకుంటాను, రాష్ట్రంలో ఈ రైతు ఎవరికైతే రుణం మాఫీలో ఎలిజిబిలిటీ కాలేకుండా ఆగుతున్నాయో, సాంకేతిక పరంగా ఆగుతున్నాయో వాటన్నింటినీ సమీకరించి ప్రజానీకానికి సమీకరించడం ద్వారా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి చేద్దామని మా ప్రయత్నం మేము చేయబోతున్నాం. సార్, ఇంకోటి రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో, రాజీవ్ గాంధీ జయంతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ కొంత గట్టిగానే మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం మరుక్షణమే కూల్చివేస్తామని. ఇటు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆ విగ్రహాన్ని టచ్ చేయి చూడు బిడ్డ అని సంగతి చూస్తా అంటే ఇరుపక్షాలుగా కొద్దిగా బాగానే ఘాటుగా ఇదనుకున్నారు. దీనిపై ఇరుపక్షానికి ఉంది. బస్ స్టాండ్లో 2 రోజులు కొట్టుకుంటారు, సినిమా థియేటర్కి 2 రోజులు కొట్టుకుంటారు, ఇప్పుడు అసెంబ్లీకి 2 రోజులు కొట్టుకుంటున్నారు. అంతకన్నా నాకేం అర్థం కదా. రెండవది, అవును రాజీవ్ గాంధీ ప్రోగ్రాం పెడతాను, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి పెట్టుకున్నాడు. ఇది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు కదా, ప్రధానమంత్రిగా పనిచేశాడు. రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయాడు? ఒక టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో ఆయన జాబుదయ్యాడు, వాళ్ళ అమ్మగానే ఉన్నాయని. కాబట్టి దేశం కోసం త్యాగం చేసే కుటుంబం నెహ్రూ కుటుంబం. వాడు ఇందిరాగాంధీ దేశం కోసం బలైపోయింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ దేశం కోసం బలయ్యాడు. అటప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా విగ్రహం పెట్టుకుంటాం అంటున్నారు. తప్పే ఉంది. ప్రధానమంత్రిగా పనిచేసేవాడు, దేశం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేసేవాడు, అతను అన్యాయంగా చంపబడితే ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటామనేది ఆయన ఇంకోటి. ఆయన హైటెక్ కంప్యూటర్ ఇవన్నీ కూడా అర్థం స్టార్ట్ చేసింది ఫాస్ట్గా. కాబట్టి ఆ విషయంలో వీళ్ళు పెద్ద హడావుడి చేయాల్సిన పనిలే. మేము కూడా తీసి పారేస్తామంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసి పారేస్తా కూర్చుంటే ఎట్టుకుంటుంది. అందువల్ల అది బాధ్యతాహితంగా తీరసలు మాట్లాడినా ఈయన కబడ్దారి తోలు తీసేస్తా అని చెప్పేసి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్దేశం చెప్పుకోవచ్చు, వాళ్ళు అంతకోసం మేము ఎదుర్కొంటామని చెప్పడానికి పెద్ద ఇదేమన్నా. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికం టీఆర్ఎస్ పార్టీ వల్ల ఎక్కువ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భాషను మార్చుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మేము విగ్రహం కూలుస్తామని చెప్పి కేటీఆర్ గారు దానికి ప్రతిస్పందనగా వ్యంగ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేస్ లో కేసీఆర్ విగ్రహం పెడదాం అనుకుంటున్నాడు. కేసీఆర్ సచ్చేది ఎప్పుడు, విగ్రహం పెట్టేది ఎప్పుడు? ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇది ఎంతవరకు సార్? ఇదంతా పొలిటికల్ సెక్టర్లో వచ్చే సమస్య. ఉపన్యాసానికి ఒక ధోరణి ఒకటి ఉంటుంది. ఈ కేటీఆర్ ధోరణి, కేటీఆర్ అయితే ఈ వ్యంగ్యాస్తాలతో కూడి తిట్టేటువంటి సామర్థ్యం కనిపించే రేవంత్ రెడ్డి అట్టే మాట్లాడతాడు. ఆ భాష మేమేమి అంగీకరించలేదు. అది వాళ్ళ విద్యకి వదిలేస్తున్నాం. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో కూడా త్వరలో ఫ్రీ బస్సు ప్రారంభం కాబోతుందని చెప్పేసి ముఖ్య మంత్రులు కూడా అంటున్నారు. మరి ఇక్కడ తెలంగాణలోనే ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం ఎప్పుడైతే అమలైందో ఫ్రీ బస్ కింద చాలా మంది ఆటో వాళ్ళ, క్యాబ్ వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. ఇదే ఒక విప్లవం అనేది ఇప్పుడు ఏపీలో కూడా రాబోతా ఉంది. మరి ఫ్రీ బస్ అనేది ఎన్నికల్లో ఇచ్చిన హామీ, అది కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్కనే. సో భవిష్యత్తులో ఫ్రీ బస్సు అమల్లో అయితే ఆటో వాళ్ళ, క్యాబ్ వాళ్ళకు ఏపీ గవర్నమెంట్ ఏ భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సాంకేతికపరమైన మార్పుల విషయంలో కూడా కొన్ని దెబ్బతింటూ ఉంటాయి. ఒకప్పుడు మామూలుగా ఉండేటువంటి కంప్యూటర్ ఉండేటప్పుడు ఉంచేవి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి. ఉద్యోగుల మార్పులు వచ్చినాయి. ఇప్పుడు టెలిఫోన్స్ ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, ఇప్పుడు టెలిఫోన్ బూత్స్ వస్తాయి, ఇప్పుడు సెల్ ఫోన్లు వస్తాయి. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. ఇప్పుడు ఊబర్స్ వచ్చినాయి. ఊబర్ వల్ల మామూలు ట్యాక్సీ వాళ్ళకి నష్టం వస్తూ ఉంది. ఇది చూసినప్పుడు ఒక మార్పు వచ్చినప్పుడు మార్పులో ఒక సెక్షన్ ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వ్యతిరేకంగా రైతులు ప్రతి పోరాటం లాగేశారు, మా భూములు పోతున్నాయని. అందులో ప్రతి మార్పులోనూ కొన్ని వర్గాలు దెబ్బతింటాయి, కొన్ని వర్గాలు బాగుపడతాయి. కానీ దెబ్బతినేటువంటి వర్గాలు కాపాడడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలా.
ఇప్పుడు 3 వచ్చినాయి, లేడీస్ దాన్ని ఎక్కుతున్నారు. మరి దానికైతే నువ్వు ఫైట్ చేసే ఉంటుంది. స్త్రీలకు మేము స్వాతంత్రం ఇచ్చారంటే నువ్వు ఇవ్వకుండా ఎట్టంటావు. అయితే ఆటో వాళ్ళకి దానికి ఇబ్బంది పడతారు. వాళ్ళ తగిన పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ కోసం చేయించాలి. వాళ్ళ తగిన పద్ధతిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేయించాలి. వాళ్ళకి రకరకాల వృత్తి కల్పించాలి. అంటే ఒక మంచి కోసం తీసుకున్న వైఖరిలో దాన్ని నష్టపోయినటువంటి ప్రజానికానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే పద్ధతిలో కూడా ప్రభుత్వం ప్రయాణం సాగించకుండా ఏదో మేము చేసేసామని మీరు గొప్ప చెప్పినట్టు కుదరదు. బాధపడేవాడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ విషయంలో ఒక మీడియా సర్వేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4th ప్లేస్ లో ఉన్నారు. అంటే ఈ స్టాలిన్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి యొక్క పర్ఫార్మెన్స్ ఏపీ గవర్నమెంట్ తరఫున అంటే పరంగా ఎలా ఉంది? ఆయన చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రజానీకంలో ఎంత ఆవేశం ఉందంటే 170 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రజలు కలిసి గతంలో 151 సీట్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయారు. దాంట్లో ప్రజానీకంలో ఆయన పైన ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఆగ్రహం నుంచి ప్రతీకారచర్యగా చేద్దామని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది సాధ్యం కాదు. సాధ్యం కాదంటే ఖర్చు పెట్టి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఇప్పుడు కానీ క్రిమినల్ పాలిటిక్స్ ప్రోత్సహించడు. ఆయన పరిపాలన బాగాలేకపోతే అది వేరు, కానీ క్రిమినల్ పాలిటిక్స్ ప్రోత్సహించడు. అంత ఫాస్ట్గా చేయడు. జనంలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆయన నీరు కాలుస్తా ఉన్నాడు. అందువల్ల వాళ్ళ పార్టీ వ్యతిరేకత వస్తుంది, అసంతృప్తి వస్తా ఉంది. ఏది ఇక్కడ ఉండేటువంటి దౌర్జన్యం చేసి అంత అన్యాయం చేస్తే వాళ్ళకి ఊరికే వాళ్ళ జోలికి పోబాకండి, అవి పెట్టండి అని అంటున్నారు. ఇది మంచిది కాదు. అనేటువంటి పద్ధతుల్లో గతంలో చేసే ఆక్రోశాలకు మండిపడుతున్న ప్రజానికి కానీ లేదా కేడర్ కానీ చంద్రబాబు నాయుడు వేస్తున్న తాబేలు అడుగులకి వాళ్ళ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం, అవి వస్తున్నాయి. అయితే ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అరాజకాన్ని ప్రోత్సహించే సులభమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశిస్తున్నారు. ఒకటి తర్వాత ఆయన ఫాస్ట్ హడావిడిగా చేయలేడు. అది తత్వం పెట్టాడు. ఆలోచిస్తాడు. అన్ని పెండింగ్లు పెడతాడు. అంతెందుకు ఆయన గెలిచాడు, 3-4 నెలలు అయిపోయింది. ఎందుకు కొత్త నామినేషన్ చేయడానికి పోస్టులు వాళ్ళ చేతిలో నామినేట్ పోస్టులు ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అన్ని పెండింగ్ ఉంటుంది. అది ఇతనివే ఆయన మంచి సమస్యలు కూడా పెండింగ్ పెడతాడు. దాన్ని నష్టపోయినటువంటి ప్రజానికానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే పద్ధతిలో కూడా ప్రభుత్వం ప్రయాణం సాగించకుండా ఏదో మేము చేసేసామని మీరు గొప్ప చెప్పినట్టు కుదరదు. బాధపడేవాడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ విషయంలో ఒక మీడియా సర్వేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4th ప్లేస్ లో ఉన్నారు. అంటే ఈ స్టాలిన్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి యొక్క పర్ఫార్మెన్స్ ఏపీ గవర్నమెంట్ తరఫున అంటే పరంగా ఎలా ఉంది? ఆయన చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రజానీకంలో ఎంత ఆవేశం ఉందంటే 170 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రజలు కలిసి గతంలో 151 సీట్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయారు. దాంట్లో ప్రజానీకంలో ఆయన పైన ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఆగ్రహం నుంచి ప్రతీకారచర్యగా చేద్దామని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది సాధ్యం కాదు. సాధ్యం కాదంటే ఖర్చు పెట్టి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఇప్పుడు కానీ క్రిమినల్ పాలిటిక్స్ ప్రోత్సహించడు. ఆయన పరిపాలన బాగాలేకపోతే అది వేరు, కానీ క్రిమినల్ పాలిటిక్స్ ప్రోత్సహించడు. అంత ఫాస్ట్గా చేయడు. జనంలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆయన నీరు కాలుస్తా ఉన్నాడు. అందువల్ల వాళ్ళ పార్టీ వ్యతిరేకత వస్తుంది, అసంతృప్తి వస్తా ఉంది. ఏది ఇక్కడ ఉండేటువంటి దౌర్జన్యం చేసి అంత అన్యాయం చేస్తే వాళ్ళకి ఊరికే వాళ్ళ జోలికి పోబాకండి, అవి పెట్టండి అని అంటున్నారు. ఇది మంచిది కాదు. అనేటువంటి పద్ధతుల్లో గతంలో చేసే ఆక్రోశాలకు మండిపడుతున్న ప్రజానికి కానీ లేదా కేడర్ కానీ చంద్రబాబు నాయుడు వేస్తున్న తాబేలు అడుగులకి వాళ్ళ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం, అవి వస్తున్నాయి. అయితే ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అరాజకాన్ని ప్రోత్సహించే సులభమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశిస్తున్నారు. ఒకటి తర్వాత ఆయన ఫాస్ట్ హడావిడిగా చేయలేడు. అది తత్వం పెట్టాడు. ఆలోచిస్తాడు. అన్ని పెండింగ్లు పెడతాడు. అంతెందుకు ఆయన గెలిచాడు, 3-4 నెలలు అయిపోయింది. ఎందుకు కొత్త నామినేషన్ చేయడానికి పోస్టులు వాళ్ళ చేతిలో నామినేట్ పోస్టులు ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అన్ని పెండింగ్ ఉంటుంది. అది ఇతనివే ఆయన మంచి సమస్యలు కూడా పెండింగ్ పెడతాడు. ఆ పెండింగ్ పెట్టి వాళ్ళందరికీ ఆయన మీద ఒక అసంతృప్తి, ఆవేశం కూడా వస్తూ ఉంది చాలా మందికి. ఆ ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే.
దాని దృష్టి పెట్టుకున్న సర్వేలు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది 3 నెలల్లో మంచి పనులు ఏం చేస్తాడు, కానీ ఆయన నడవడికలో యాటిట్యూడ్లో నెగిటివ్ వస్తుంది కాబట్టి అదే ప్రకారం సర్వేలు వస్తుంది అర్థం. అది కొంచెం టైం పడుతుంది. సరే, ఇప్పుడు ఏపీ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ కూటమి సైకో పోవాలి సైకిల్ రావాలి, ఓకే సైకో పోయిండు, ఇప్పుడు సైకిల్ గవర్నమెంట్ అలయన్స్ గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అలయన్స్ గా ముందుకు పోతా ఉంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నౌ ప్లేయింగ్ ఏ వన్ ఆఫ్ ద వైటల్ రోల్స్, ఇంపార్టెంట్ రోల్, అండ్ హీ విల్ బి ద మెయిన్ కీ. అంటే ఈ యొక్క సమయంలో ఇంత మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్న సమయంలో రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రం డెవలప్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది? అంటే ఒకటి విధంగా చెప్పాలంటే అతను వర్క్ ఓరియంటెడ్, వర్క్ కలిసి ఉన్నవాడు, డెవలప్మెంట్ మీద ఆలోచిస్తాడు, కొంచెం భయపడుతూ పనిచేస్తాడు. ఒకటి ప్రాబ్లం. అందువల్ల డెవలప్మెంట్ విషయంలో ఏం డౌట్ పడాల్సిన పని లేదు. అందులో కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి త్వరితంగా అవడానికి అవకాశం ఉంటాయి. తప్పు చేయాలంటే కూడా చాలా భయపడి చేస్తాడు. మంచి చేస్తున్నట్టు ఆయన కూడా భయపడతాడు. అది తప్ప రాష్ట్రంలో నిజంగానే మనకున్న అవకాశాలలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అభివృద్ధి వైపు దూసుకెళ్తాడని నేను అనుకుంటున్నాను. అది దూసుకెళ్ళకపోతే ఆయన తప్పవుతుంది. సో ఇక్కడ ప్రజా సమస్యల విషయంలో సిపిఐ పార్టీ ఎప్పటికీ ముందంజలో ఉంటుందని, రానున్న రోజుల్లో ఎలక్షన్స్ రాకముందుకే సిపిఐ పార్టీ అనేది పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుందని, అసెంబ్లీలో కూడా మా యొక్క సీట్ల సంఖ్య అనేది అనూహ్యంగా పెరగబోతుందని, దానికి సంబంధించి కింది స్థాయి నుంచి మా యొక్క డెవలప్మెంట్ అనేది ఆ విధంగా ఉండబోతుందని, అదేవిధంగా బీజేపీతర రాష్ట్రాల్లో గవర్నర్ పాలన అనేది రాజ్యాంగ విరుద్దమని, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి పూర్తి స్థాయిలో విరుద్దమని చెప్పేసి సిపిఐ నారాయణ జేఎస్ స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇట్స్ మీ చిలువేరు శంకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ హనుమకొండ.